వాటర్ ఫాస్టింగ్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడెప్పుడు చేస్తే మంచిదంటే, ఎప్పుడన్నా మీరు బాగా తినకూడని ఆహారాలు, ఆయిల్ పదార్థాలు, బయట జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ పార్టీల్లో బాగా తినేశారు. నెక్స్ట్ డే వాటర్ ఫాస్టింగ్ చేయండి. ఆ వాటర్ ఫాస్టింగ్ ద్వారా క్యాలరీస్ అని ఎక్సెస్ పంపించినాయి, ఆ ఆయిల్ కానీ, కొవ్వులు కానీ, వేస్ట్ ఫుడ్, కెమికల్స్ ఇవన్నీ కూడా లివర్ వాటర్ ఫాస్టింగ్లో 4 times ఫాస్టింగ్లో రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది, క్లీన్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ డే అట్లా వాటర్ ఫాస్టింగ్లో డే అంతా ఉండటం చాలా మంచిది. ఒట్టి నీళ్ళే 4-5 లీటర్లు 6 లీటర్లు రోజు తాగుతూ ఉంటారు. మధ్యలో 1-2 కొబ్బరి బొండాలు తాగుతారు 4-5 లీటర్లు మంచినీళ్ళతో పాటుగా. ఇలా చేస్తే మంచిది. ఇంకా జ్వరం ఎప్పుడన్నా వచ్చినా, జలుబు ఎప్పుడన్నా చేసినా, దగ్గు ఎప్పుడన్నా ఉన్నా, కఫాలు ఎప్పుడన్నా పట్టేసినా, పొట్టా ప్రేగులు బాగోపోయినా, ఆకలి అస్సలు అవ్వకపోయినా, అలాంటప్పుడు కూడా 1 రోజు లేదా 2 రోజులు వాటర్ ఫాస్టింగ్ మీద మీరు ఉండొచ్చు. అంటే ట్రబుల్ వచ్చినప్పుడు మీకు ఆహారం తినాలనే వాంఛ ఉండదు కదా, అందుకని 1 డే అయినా వాటర్ ఫాస్టింగ్లో మీరు ఉండండి. డే అంతా మంచినీళ్ళు ఎక్కువగా త్రాగండి. ఏ ఆహారం తినకుండా పొట్టకి నీళ్ళిచ్చి సెలవు పెట్టినప్పుడు రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది. 4 times రిపేరు క్లీనింగ్ జరుగుతుందని నిరూపించి నోబెల్ ప్రైజులు పొందారు ఈ మధ్య సైంటిస్టులు. అంత మంచి పవర్ఫుల్ ఆయుధం వాటర్ ఫాస్టింగ్. దాన్ని ఆచరణలో పెట్టి మీరు చూడండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.